మనసు మనసు దగ్గరైతే ఢక్ ఢక్ ఢక్. క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ చూసిన తర్వాత మనకు డక్ డక్ ఢక్ అనిపించకుండా ఉంటే చాలు. సో ఎందుకంటే ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో జనరల్గా మీలాంటి వాళ్ళందరూ ఈ క్వశ్చన్ మిస్ చేస్తారు. బట్ సో ఈ క్వశ్చన్ డీటెయిల్గా అర్థమయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంటర్మీడియట్ పబ్లిక్కి చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. అయితే క్వశ్చన్ ఏంటంటే కింద ఉండేది, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 4R అని మనం ప్రూవ్ చేయాలండి. అయితే దీనికి మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఇక్కడ ప్రధానంగా 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి ఆ ఫార్ములాస్ అని చూసుకుంటే, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 4R సైన్ A బై 2 సైన్ B బై 2 సైన్ C బై 2. ఇది స్మాల్ ఆర్కి. అదేవిధంగా R1 ఈజ్ ఈక్వల్ టు 4R, ఎక్కడైతే 1 వస్తుందో అక్కడ మాత్రం మనకి సైన్ వస్తుంది. 4R సైన్ A బై 2 కాస్ B బై 2 కాస్ C బై 2. R2 ఈజ్ ఈక్వల్ టు 4R 2 అంటే Bకి సైన్ వస్తుంది, మిగతా 2 కాస్ వస్తుంది. 4R కాస్ A బై 2 సైన్ B బై 2 కాస్ C బై 2. ఆ విధంగానే R3 ఈజ్ ఈక్వల్ టు 4R 3 కాబట్టి సైన్కి Cకి సైన్ వస్తుంది, మీ దాంట్లో కాస్ వస్తుంది. కాస్ A బై 2 కాస్ B బై 2 అండ్ సైన్ C బై 2. సో ప్రధానంగా మనకి ఈ 4 ఫార్ములాస్ మనకి ఇలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పూర్తిగా ప్రాబ్లం అంతా కూడా ఈ 4 ఫార్ములాస్ బేస్ చేసుకుని చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఈ 4 ఫార్ములాస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి నేను గివెన్ అనేది రాస్తాను ఏం చేయాలో. R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 4R అని మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది కదా. అయితే R1 అంటే ఏంటి? 4R సైన్ A బై 2 కాస్ B బై 2 కాస్ C బై 2 ప్లస్ R2 అంటే 4R కాస్ A బై 2 సైన్ B బై 2 కాస్ C బై 2 ప్లస్ R3 అంటే 4R కాస్ A బై 2 కాస్ B బై 2 సైన్ C బై 2 మైనస్ R అంటే 4R సైన్ A బై 2 సైన్ B బై 2 సైన్ C బై 2 ఈజ్ ఈక్వల్ టు 4R అని ప్రూవ్ చేయాలి. అయితే ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి నేను 4R కామన్గా ఉంది, ప్లస్ ఇంకేమి కామన్ ఉంది మనకి, కాస్ C బై 2 కాస్ C బై 2 కామన్గా ఉంది. ఇక్కడేమో సైన్ ఉంది, ఇక్కడేమో కాస్ A ఉంది, అంటే ఏ కామన్ తీయలేము. కాస్ B బై 2 ఉంది, సైన్ B బై 2 ఉంది, అంటే B కామన్ తీయలేము. కానీ కాస్ C బై 2 కాస్ C బై 2 కామన్ తీయచ్చు కదా. అంటే ఈ ఫస్ట్ టర్మ్ నుంచి 4R కాస్ C బై 2 కామన్ తీస్తాను. అంటే 4R కాస్ C బై 2 కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది సైన్ A బై 2 కాస్ B బై 2 సైన్ A బై 2 కాస్ B బై 2 ప్లస్ ఇక్కడ కాస్ A బై 2 సైన్ B బై 2 కాస్ A బై 2 సైన్ B బై 2 ప్లస్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ 2 టర్మ్స్లో 4R కాస్ A బై 2 కాస్ B బై 2 సైన్ C బై 2 మైనస్ 4R సైన్ A బై 2 సైన్ B బై 2 సైన్ C బై 2 అంటే 4R సైన్ C బై 2 4R సైన్ C బై 2. కాబట్టి 4R సైన్ C బై 2 కామన్ తీసుకుంటే ఇక మిగిలేది నాకు కాస్ A బై 2 కాస్ B బై 2 మైనస్ సింబల్ సైన్ A బై 2 సైన్ B బై 2 సైన్ A బై 2 సైన్ B బై 2. ఓకే, సరే. ఇప్పుడు జాగ్రత్తగా మనము చూడంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్రధానంగా బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ కాంపౌండ్ ఫార్ములా ఉందంటే ఏంటంటే సైన్ ఆఫ్ A ప్లస్ B ఫార్ములా ఏంటిది? సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఇది సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B ఆ విధంగా ఉందా లేదా? ఫేన్ ఫార్ములా సైన్ ఆఫ్ A ప్లస్ B, దీనికి సైన్ ఆఫ్ A ప్లస్ B బై 2. ఇక్కడ AB ఉంది కాబట్టి A ప్లస్ B, ఇక్కడ A బై 2 B బై 2 కాబట్టి A ప్లస్ B బై 2. అప్పుడు ఇదేమవుతుంది నాకు సైన్ ఆఫ్ A ప్లస్ B బై 2 అవుతుంది, అవునా కదా. నెక్స్ట్ ఇది చూసుకోండి, ఇది ఫార్ములా కావాలంటే బాక్స్ వేసేయండి. బాక్స్ లేకుండా అయితే వేయద్దని, ఎందుకంటే ప్రాబ్లం స్టెప్ అనుకుంటారు అది. ఇది చూడండి,
కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దానికి ఉంటుంది కదా ఫార్ములా మనకి. ఏం ఫార్ములా అది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్లో ప్లస్ వస్తే మనకి మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాకు? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కదా. ఆ విధంగా చూసుకుంటే కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ మైనస్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ అవునా కదా. కాస్లో ప్లస్ వస్తే మైనస్, మైనస్ ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, అంటే ఓవరాల్గా నేను రాసుకుంటే 4r కాస్ సి బై టూ ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ప్లస్ 4r సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ. ఓకే సరే. ఓకే మనకి ఇక్కడేమో సి ఉంది, ఇక్కడ సి ఉంది, కానీ ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కదా. అయితే అంతా ఒకటే విధంగా రావాలంటే మనకేం తెలుసు? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏం తెలుసు? 180 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అవునా కదా. అప్పుడు సి ఏ రాసుకో, సరే ఏ ప్లస్ బి ఏ రాసుకోవచ్చు నేను. పై మైనస్ సి అవుతుంది కదా, అది ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ 4r కాస్ సి బై టూ సైన్ ఏ ప్లస్ బిని పై మైనస్ సి బై టూ రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఏ ప్లస్ బిని పై మైనస్ సి కదా. నెక్స్ట్ 4r సైన్ సి బై టూ కాస్ ఏ ప్లస్ బిని పై మైనస్ సి బై టూ. ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే 4r కాస్ సి బై టూ ఆ స్టెప్ ఇక్కడ రాస్తాను చూడండి. సైన్ పై మైనస్ సి బై టూ ప్లస్ 4r సైన్ సి బై టూ కాస్ పై మైనస్ సి బై టూ. ఓకే ఇప్పుడు చూడండి, స్ప్లిట్ చేసుకుంటా నేను. అంటే 4r కాస్ సి బై టూ సైన్ పై బై టూ మైనస్ సి బై టూ ప్లస్ 4r సైన్ సి బై టూ ఇంటూ కాస్ పై బై టూ మైనస్ సి బై టూ. అంటే 4r కాస్ సి బై టూ ఇంటూ సైన్ 90 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, అంటే ఇక్కడ ఏముంది? కాస్ సి బై టూ ప్లస్ 4r సైన్ సి బై టూ ఇంటూ కాస్ 90 మైనస్ థీటా. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, అంటే ఇక్కడ ఏమో అదే వస్తుంది. కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ సి బై టూ. ఓకే ఇప్పుడు చూడండి, కాస్ ఇంటూ కాస్ 4r కాస్ స్క్వేర్ సి బై టూ ప్లస్ 4r సైన్ స్క్వేర్ సి బై టూ. 4r కామన్ తీసుకుంటే సైన్ స్క్వేర్ సి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి బై టూ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రెండు యాంగిల్స్ సేమ్ ఉంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏమవుతుంది? 1 అకార్డింగ్ టు ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ 1. కాబట్టి ఇదేమవుతుంది నాకు 1. సో 4r ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4r. And that is what we have to prove here. R1 plus R2 plus R3 minus R is equal to 4R. Simple ga 4 formulas baga gurtu pettukondi. Answer that easy. Okay, thank you. Please subscribe to TUTOR.